వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. బీటెక్ లో సిఎస్సి కాకుండా ఏ కోర్స్ అడ్వైస్ చేస్తారు? ఇంతకుముందు మనం చెప్పాం కదా, అంటే సిఎస్సి కాకుండా ఏం కాదు, బట్ సిఎస్ రిలేటెడ్ ఏదైనా కొంచెం బాగానే ఉంటుంది. మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ కానీ టాప్ కాలేజెస్కి వెళ్ళాలి. సిఎస్లో టాప్ కాలేజీ కాకపోయినా ఈవెన్ టైర్ 2 కాలేజీల కన్నా పర్వాలే, ప్రొవైడెడ్ స్టూడెంట్ బాగా సిన్సియర్గా చదవాలి. ఎందుకంటే టాప్ కాలేజీలో రిసోర్సెస్ ఉంటాయి, పేర్ గ్రూప్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ముంబైకి ఐఐటి హైదరాబాద్కి తేడా ఏంటంటే, ప్లేస్మెంట్ ఐఐటి ముంబైలో చదివినా 30 లక్షలు వచ్చింది చాలామంది, నాకు తెలిసినట్టు కూడా ఈ సంవత్సరం. ఐఐటి హైదరాబాద్లో కూడా 30 లక్షలు వచ్చింది. మేబీ నువ్వు చూసినప్పుడు ఐఐటి ముంబై అయితే ఉంది, హైదరాబాద్ అయితే ఉంది, ఆడికి 30 లక్షలు వచ్చింది కదా, వీడికి 30 లక్షలు వచ్చింది. ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత ఇంకా కాలేజీతో పనే ఉంది, నీ పెర్ఫార్మెన్స్తోనే ప్రమోషన్లు వస్తాయి కదా, కాలేజీతో పనే ఉంది. ఏ కాలేజీ అయితే ఏంటి అన్నది ఒక లాజిక్. దాంట్లో కొంచెం డీప్కి వెళ్తే నువ్వు ప్యాకేజ్ చూడకూడదు. వాడు ఐఐటి ముంబైలో చదివినప్పుడు 185 మంది స్ట్రెంగ్త్ చదివినప్పుడు వాడి పీర్ గ్రూప్ స్ట్రాంగ్ ఉంది, ఆడుకున్న పరిచయాలు చాలా బెటర్ ఉంటాయి. అక్కడ అందరూ షార్ప్ ఐక్యూ పీపుల్ వచ్చి ఉంటారు కాబట్టి కొంచెం మంచి జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు టాప్ 60-65 కట్ అయిపోతుంది ఓపెన్ కేటగిరీ. చుట్టుపక్కల ఉన్నటువంటి స్టూడెంట్స్ స్ట్రాంగ్ ఉండడం వల్ల, వాళ్ళతో ఇతనికి పరిచయాలు ఉండడం వల్ల, అందులో చాలామంది గొప్ప గొప్ప, ఇప్పుడు యూసీ బర్క్లీ వెళ్ళి పిహెచ్డీ చేస్తే నీతో పాటు 5 ఏళ్లలో చదువుకున్నవాడు ఎవడో ఒకడు పెద్ద స్టార్టప్ పెట్టు, ఏ ఫేస్బుక్ వాట్సాప్ లాంటి కంపెనీ పెడతాడు. ఎవడు పెడతాడు తెలియదు, కాకపోతే ఉంటాడు ఒకడు. నువ్వు కాల్టెక్కి వెళ్ళి ఫిజిక్స్ చదివావు అనుకో, నోబెల్ ప్రైజ్ గ్యారంటీ కొడతాడు నీ క్లాస్లో ఒకడు. నీకు తెలీదు అంటే గ్యారంటీగా కాల్టెక్లో ఫిజిక్స్ చదివితే ఒకడు ఎవడో ఒకటి నోబెల్ ప్రైజ్ కొట్టినట్టే. దట్ ఈజ్ కనెక్షన్స్ అంటారు. అట్లా నీకు రావక్కర్లా, బట్ నీ చుట్టుపక్కల ఉన్నవాడు, నీ పక్కన ఉన్నవాడు ఏదో ఒక రోజు ఏదో పొజిషన్లో ఉంటాడు. ఎక్కువ మంది ఉంటారు. ఆ ఎక్కువ మంది ఉండడం అన్నది ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ప్రాబుల్ ఐఐటి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉన్న స్టార్టప్స్ కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి హయ్యర్ పొజిషన్స్లో కానీ, సీఈఓస్ కానీ, వేరే వేరే పొజిషన్స్ కానీ ఐఐటి ముంబై నుంచి నెట్వర్క్లో వాళ్ళ క్లాస్మేట్స్లో కానీ, వాళ్ళ సీనియర్స్లో కానీ వెళ్ళినటువంటి వ్యక్తులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది అడ్వాంటేజ్ ఇక్కడ. చూసినప్పుడు నువ్వు లో లెవెల్లో ప్లేస్మెంట్ని చూడకూడదు. ప్లేస్మెంట్ ఉంది ఐఐటి ముంబైలో కూడా 20 లక్షలు 10 లక్షలు ఉంటాడు, బట్ డజంట్ మీన్ దట్ 10 లక్షల వీక్ కాదాడు. కానీ అడిగి 180 మంది జనం తెలిసాడికి చాలుది. 185 మంది సీఎస్ చదువుతున్నారు ఐఐటి ముంబైలో, 185 మంది పేర్లు తెలిసాడికి. అందులో కనీసం ఒక 150 మంది కనీసం గుర్తుపడతారు. ఒక 100 మందితో క్లోజ్గా మాట్లాడి ఉంటాడు 4 ఏళ్లలో. ఇటు 10 లక్షలు జీతం రాని ఏమీ కాదు అడికి. అందులో ఒక్కడు చాలు ఇటు పైకి లేపడానికి. ఇక్కడ ఐఐటి నువ్వు చిన్న కాలేజీలో సిబిఐటీలో చదివి 50 లక్షల ప్యాకేజ్ కొట్టు, నువ్వే గొప్పడు అంతే. నీ పక్కన ఎవడో లేడు కదా, నీకేం ఉపయోగం? మేబీ ఈ డైమెన్షన్ ఉంటుంది. నువ్వు ప్లేస్మెంట్ ఒకటే చూడకూడదు, డైమెన్షన్ అదర్ డైమెన్షన్స్ కూడా. అంటే జనాలు చుట్టుపక్కల ఉన్న జనాలే మేక్స్ డిఫరెన్స్ కదా, అంతే కదా. నువ్వు నా పక్కన ఉన్నావు అనుకో ఎక్కువ కాలం, నీ 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 మైండ్, నీ యాటిట్యూడ్ మారుతుంది. సో దట్ మేక్స్ డిఫరెన్స్ అనేది వస్తుంది నీకు కొంతకాలానికి. ఇట్స్ సరౌండింగ్ పీపుల్ అందరూ మళ్ళీ నీలాగా ఉన్నారనుకో, ఎవరన్నా నీ కొంచెం మీ ఏజ్ అంటే సగం బ్రెయిన్ ఉంటుంది, హాఫ్ బ్రెయిన్ ఉంటుంది నీకు మళ్ళీ ఇంకొక హాఫ్ బ్రెయిన్ ఎవడో ఉన్నారు పక్కన స్టూడెంట్స్ ఎవరున్నాను. సో అవి ఉపయోగం ఉంటుంది ఆ బ్రెయిన్లో. సో పక్కనున్న అట్మాస్ఫియరు మనిషినికి అడికి ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, అడికి అవసరం వచ్చినప్పుడు కానీ చేతులు దొరుకుతాయి పట్టుకుని పైకి లెక్కడానికి. నువ్వు ఏదో కాలేజీలో ఉండి నువ్వే బెస్ట్ అయ్యి నువ్వే అందరికీ ఉపయోగపడేలా ఉంటావు ఇంకో కాలేజీలో అయితే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేయాలి. అట్లాగే సిఎస్ బ్రాంచ్ కాకుండా ఏది చదవాలి అని అడిగావు అంతే కదా నువ్వు వచ్చినావు. డెఫినెట్గా వేరే బ్రాంచెస్ కూడా చదవచ్చు, డెఫినెట్ మంచిది, నేను చదవకూడదని కాదు కానీ, బట్ అందులో టాప్ పర్ఫామ్ చేయగలిగితే మాత్రమే వెళ్ళమని చెప్తున్నాను ఎవరినైనా. ఇప్పుడు బయోటెక్నాలజీ ఉంది, చక్కగా ఎన్ఐటీకి వెళ్ళొచ్చు, ఐఐటీకి వెళ్ళొచ్చు, బాగా పర్ఫామ్ చేసి మంచి పిహెచ్డీకి కానీ ఎంఎస్ కానీ వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే నువ్వు క్లాస్లో టాప్ 3-4లో ఉండాలి అట్లీస్ట్. నువ్వు వెళ్ళిన బ్రాంచ్ వీకు, నువ్వు వీకు, కాలేజీ వీకు, వరుసగా లేదా వినడానికే ఏదో బలం ఉండాలి కదా. ఓదానికి కూడా బలం లేదు. నువ్వు వీక్ అయ్యి, నీ కాలేజీ వీక్ అయ్యి, నువ్వు సిఎస్ బ్రాంచ్ కూడా ఇంకొకటి ఏదో బ్రాంచ్ బయోటెక్నాలజీకి ఇంకో దానికి వెళ్తే, ఈ 3 వీక్ కాంబినేషన్స్లో ఏదో కళ్ళ కానీ ఎక్సెల్ అయిపోదాం అని చెప్పి అనుకుంటే అది అవ్వదు. అది కళ్ళ కింద మిగిలిపోతాయి అన్నీ కూడా. మేబీ అది నచ్చకపోవచ్చు, నేను చెప్పే మాటలు చాలామందికి మేబీ వాళ్ళకి అర్థం అవ్వాలంటే 10 ఏళ్ళు పడుతుంది.
వెంటనే అర్థం అవ్వ నా మాటలు జనరల్గా. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.